హాయ్ ఎవ్రీవన్. ఇవాళ ఒక ఇన్సిడెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు రియల్‌గా జరిగింది కాబట్టి నేను ఈ వీడియో రికార్డింగ్ చేస్తున్నా. రికార్డింగ్ డేట్ వచ్చేసి 26/10/2025. సో, టైం కూడా నీకు చెప్తున్నా 9:45కి ఈ వీడియోనైతే నేను నీకు రికార్డ్ చేస్తున్నా. ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు రియల్‌గా నా ముందులే జరిగింది. ఆ స్టోరీ అంతా ముందుల చెప్పడానికి ముందు నేను దీంట్లో ఎలాంటి సబ్స్క్రైబ్, ఎలాంటి లైక్ బటన్ చేయండి అని చెప్పి నేను అడగను. ఎందుకంటే ఇది ఒక ఇన్సిడెంట్ మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు. దాని గురించి నేను మాట్లాడడానికి ఈ వీడియో అయితే నేను చేస్తున్నా. ఇది కూడా ఈ వీడియో నువ్వు చూస్తున్నట్లయితే నువ్వు కూడా ఫేస్ చేసే ఉంటావు. అలాగే నీ ఫ్రెండ్స్ కూడా ఫేస్ చేసే ఉంటారు. నీ ఫ్యామిలీలో ఎవరైనా ఫేస్ చేసి ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయి. వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. సో, ఇంకెందుకు మరి ఆలస్యం, మనం స్టోరీ అయితే చెప్పేద్దాం. ఆ ఇన్సిడెంట్ ఎలా ఉందో, ఎలా అయిందో ఏంటన్నది కూడా చెప్తా నీకు. ఫస్ట్ ఇవాళ 26 కాబట్టి నేను మూవీ ప్లాన్ చేసుకున్నా. ఆ మూవీ టైమింగ్స్ వచ్చేసి నాకు 6:30 to 9:30. ఆ టూ ఒక 2.5 అవర్స్. ఆ 2.5 అవర్స్లో నేను మూవీ ఎంజాయ్ చేసా. ఓకే, మూవీ అయిపోయింది, బయటకు వచ్చేసా. సో నేను ఇంటికి వెళ్ళాలి. అక్కడ బైక్ లేదు, ఎలాంటి కార్ లేదు. సో ఆటోతో నేను ఇంటికి వెళ్ళాలి. ఆటో కోసం నేనైతే బయటకు వచ్చేసి రోడ్డు క్రాస్ చేసుకుని వెయిట్ చేస్తున్నా ఆటో కోసం. వెయిట్ చేస్తూ నేను సడన్గా నాకు ఏటీఎంలో మనీ విత్డ్రా చేయాల్సి ఉందంటే ఓకే, ఏటీఎంకి వెళ్ళి మనీ విత్డ్రా చేసి ఓకే వచ్చాను. ఆటో కోసం వెయిట్ చేస్తున్నా. ఆటో వచ్చింది, ఓకే వెళ్ళాను. సడన్గా ఒక స్టాప్ వచ్చింది. ఆ స్టాప్ కాడ ఏమైందంటే ఒక కస్టమరు చేయి పెట్టాడు. ఆటో ఆపాడు. ఒక ఎంత డిస్టెన్స్ లో ఆటో వెళ్తుంటే ఈ డిస్టెన్స్ నుంచి అతను చెయ్యి ఊపాడు ఆటో ఆపడానికి. సో ఆ ఆటో డ్రైవర్ ఆపాడు, ఓకే. సో అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆపిన తర్వాత అతను లొకేషన్ వెళ్ళాల్సింది బస్ స్టాండ్ వెళ్ళాలి. సో అక్కడ అతని హ్యాండ్ లో ఏంటంటే సిగరెట్ ఉంది. 2 ఫింగర్స్ చేతిలో సిగరెట్ ఆల్రెడీ అది వెలిగించి పెట్టాడు. ఆల్రెడీ స్మోక్ చేస్తున్నాడు. అక్కడ లోపల కస్టమర్స్ ఉన్నారు, ఒక లేడీ ఉంది. ఆ డ్రైవర్ కూడా నచ్చల. సో ఆ డ్రైవరు లైక్ ఎలా ఉన్నాడంటే అంటే అతను ఒక క్వాలిఫికేషన్ ఏదో కంప్లీట్ చేసి ఆటో డ్రైవర్ చేస్తున్నట్లు ఉంది. సో అతను కూడా ఎలా రియాక్ట్ అయ్యాడంటే మినిమం అంటే లోపల కస్టమర్స్ ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా రియలైజ్ అవుతారు. ఇప్పుడు లోపల కస్టమర్స్ ఉన్నప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలి? ఆ సిగరెట్ పాడేసి నువ్వు ఆటో ఎక్కు, అలా రియాక్ట్ అవుతారు ఎవరైనా. సో ఆ ఆటో డ్రైవర్ కూడా అట్టగే రియాక్ట్ అయ్యాడు. సో అతను కస్టమర్ ఆ సిగరెట్ అనేది పడేలా. సో ఇది ఇప్పుడు కూడా నువ్వేదైనా ఫేస్ చేసి ఉంటే అక్కడ పక్కన జనాలకి ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు సిగరెట్ తాగుతున్నావు, 10 మంది పక్కన నువ్వు సిగరెట్ తాగుతుంటే నువ్వు తాగేది ఆ స్మోక్ అంతా వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది. సో అలాగే ఆ ఆటో డ్రైవర్ కూడా థింక్ చేశాడు అతని మైండ్తో. సో ఇక్కడ నీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే నువ్వు సిగరెట్ తాగు, చిల్లర పనులు ఏమన్నా చేసుకో. నువ్వు ఎక్కడికైనా ఆటో ఎక్కినప్పుడు, బస్సు ఎక్కుతున్నప్పుడు, ఏదైనా నువ్వు జర్నీ చేస్తున్నప్పుడు నువ్వు సిగరెట్ తాగాలి, ముందు తాగాలి, ఏదన్నా తాగాలనుకుంటే ముందులో తాగేసుకొని నువ్వు ఆ నెక్స్ట్ డే ఏమైనా ప్లాన్ చేసుకో. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్లప్పుడు నువ్వు చేతిలో సిగరెట్ పెట్టుకొని ఆటో ఎక్కుతాను అంటే అవన్నీ అయ్యే వ్యవహారాలు కాదు. సో ఇక్కడ ఎవడైనా తాగకుండా కొంతమంది ఉంటారు. ఎవడికి అంటే హ్యాబిట్స్ లేనోడు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకపోతే నువ్వు ముందు సిగరెట్ తాగుతావు. అది తాగు, నీ ఇష్టం. అది ఎందుకంటే నీ మనీ కాబట్టి, నీ హెల్త్ పాడు చేసుకుంటూ ఏం చేసుకుంటా అది నీ ఇష్టం. నేను చెప్పడానికి అది రాలా. పక్కనోడికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి చూసుకోవాల్సింది నువ్వే. ఎందుకంటే ఇప్పుడు నీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు.
సో పక్కనోడికి కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటది. సో వాడు చేసుకోవాలి అంటే వాడు ఇది మనీ సేవ్ చేసుకోవాలి, అయి చేసుకోవాలని చెప్పి ఎంతో సేవ్ చేసుకుంటాడు. ఇప్పుడు నువ్వు సిగరెట్ తాగి ఆ స్మోక్ అంతా నువ్వు బయటకు వదులుతుంటే వాడు పీల్చుకొని తర్వాత హాస్పిటల్ పాలైతే వాడి పరిస్థితి ఏంటి? సో అది నువ్వు థింక్ చేయాల. అలాంటిది ఆ ఆటో డ్రైవర్ థింక్ చేశాడు. ఇట్స్ గుడ్ థింగ్. సో నువ్వు కూడా ఎలాంటి హ్యాబిట్ ఉన్నా నువ్వు ఎమ్మటే ఏదన్నా ఉంటే కంప్లీట్ చేసుకొని అది ఖతం చేసుకొని నువ్వు వెళ్ళు. అంతేగాని కంప్లీట్ చేయకుండా ఆటో ఎక్కితే మాత్రం ఎవరు ఇక్కడ ఊరుకునేది ఉండదు. ఎందుకంటే రియాక్షన్ అనేది వేరేలా ఉంటది. సో అదంతా తెలుసుకొని నువ్వు ఏదన్నా చేయాల్సిందుంటే ఎమ్మటే కంప్లీట్ చేసుకో. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి కొంచెం దూరంగా ఉండు. నువ్వు జల్సా చేసుకో, ఏమన్నా చేసుకో. అంతేగాని పక్కనోళ్ళకి ఎఫెక్ట్ అయ్యేటట్లు నువ్వు చేసావంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. సో ఇదంతా మైండ్‌లో గుర్తుపెట్టుకొని అలాగే ఇది నువ్వేదైనా ఫేస్ చేసుంటే ఇలాంటిది ఈ వీడియోని షేర్ చేయి. అలాగే మీ ఫ్యామిలీలో గూడా ఎవరైనా ఇలాంటిది ఫేస్ చేసుంటే వాళ్ళకి గూడా ఈ వీడియోని షేర్ చేసి పెట్టు. ఈ వీడియోని నువ్వు చూస్తున్నా చూస్తున్నట్లయితే నేను నీకు ఎలాంటి సబ్స్క్రైబ్ బటనో, లైక్ బటన్ నేను అడగదు. ఎందుకంటే ఇది జస్ట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి నేను రియాక్ట్ అవుతున్నా. మీరు రియాక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. సో ఇలాంటి గుడ్ హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్ గురించి ఏదన్నా జరిగినా గూడా నేనే రియాక్ట్ అవుతూ ఉంటా. మీరు గూడా రియాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి కామెంట్‌లో. వీడియో నువ్వు గూడా చేయాలనుకుంటే చెయ్యి. ప్రాబ్లమ్ ఉండదు. ఏమన్నా ఇన్సిడెంట్ జరిగితే నువ్వు గూడా తెలియపరచు. పక్కనోళ్ళు గూడా తెలుసుకుంటారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టాటా. సీ యూ. బై బై.